కానీ the pastor, that brother so good, he will give a tithe and offering and everything. Whenever you go to the home, he will be provide the chicken. But అయ్యా ఆ బ్రదర్ ఎలాంటి వాడు తెలుసా, చాలా మంచోడు, క్రమం తప్పకుండా దశమ భాగం ఇస్తాడు, ఇంటికి వెళ్తే చికెన్తో అన్నం పెడతాడు, కానీ they will put more mirch in the కానీ అన్న దాంట్లో ఇంత కారం పొడి ఎత్తారు. Hallelujah. హల్లెలూయా. The but word contains something they are lacking. కానీ అనే పదం వాడాడంటే ఆ జీవితంలో ఏదో సరి చేసుకోవాల్సింది ఉంది. Matthew chapter 12 verse 33. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనాన్ని బైబిల్ చూడండి అందరూ. Make a tree good and its fruit will be good. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి. That see the tree is good if say its fruit also good. బ్రదర్, ఆ చెట్టు మంచిది, దాని పండు కూడా మంచిదే అని చెప్పాలా. If you say someone, oh that brother is good, his son also good. ఎట్లా చెప్పాలి తెలుసా, ఆ బ్రదర్ మంచోడే, ఆయన ఫలాలు కూడా మంచి అని చెప్పాలి, కానీ అని రావద్దు. If you say for example, ఒక ఉదాహరణ మీకు చెప్తా. I have one big cow. నాకు ఒక పెద్ద ఆవు ఉంది. That mother cow produce 10 liter per time. ఆ పెద్ద తల్లి ఆవు ఏం చేస్తుందంటే 10 లీటర్లు ఇస్తుంది. After the mother produce some child, మళ్ళీ దానికి సంతానం కలిగిన తర్వాత, after the child growing, దాని యొక్క పిల్ల ఎదిగిన తర్వాత, that mother was died. తల్లి చచ్చిపోయింది. Now I recognize mother gave 10 liter per day, the daughter will give 15 liter per day. నేనేం గుర్తుపట్టానంటే, తల్లి 10 లీటర్లు ఇస్తే దాని పిల్ల 15 లీటర్లు ఇచ్చింది. Hallelujah. హల్లెలూయా. That is our recognize. మనం అట్లా ఉండాలి. See, the tree is good, that fruit also good. ఆ చెట్టు మంచిదే, చెట్టు ఫలాలు కూడా మంచి అని చెప్పాలా. If you say that brother is good, oh his family also good. అరే ఆ బ్రదర్ మంచోడు, ఆయన కుటుంబం కూడా మంచిదే అనాలి, కానీ అనొద్దు. Amen. ఆమేన్. Matthew chapter 21 verse 19. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. Jesus went to near the fig tree. ఆయన త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. Jesus was so hungry at the time. అక్కడ ఆయన ఆకలి కొని ఉన్నాడు. By looking that fig tree, ఆ అంజూరపు చెట్టును చూడగానే there was a lot of the leaves is there. ఆకులు ఎక్కువగా కనబడుతున్నాయి. Very green areas. ఓ ఎట్లా కనబడుతున్నాయి తెలుసా, పచ్చగా కనబడుతున్న చెట్టు. While Jesus was looking that tree, ఆ చెట్టును చూడగానే that was appearing so very nice. అరే ఈ చెట్టుకు ఆకులు ఎక్కువ ఉన్నాయి, పచ్చగా ఉంది కదా అని దగ్గరికి వెళ్ళాడు. But when he went near that tree, చెట్టు దగ్గరికి వెళ్ళగానే, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళగానే no fruit. ఫలాలు లేవు. No fruit. ఫలాలు లేవు. Jesus cursed the tree. ఆయన చెట్టును తాకి. Hallelujah. హల్లెలూయా. My dear people of God, నా ప్రియమైన దేవుని we సంగమా, are just appearing. మనం చూడడానికి ఓ మంచి ఆకులు కలిగిన చెట్టులా కనబడుతున్నాం. We decorating ourselves. మనల్ని మనము ఎలా అంటే ఒక డెకరేషన్ చేసుకుంటున్నాం. We are acting in many areas. మనం ఎలా అంటే ఒక నటన జీవితాన్ని కలిగి ఉన్నాం. Just like a prayer. Pastor, I am now praying. Oh, acting. Pastor, now I am reading the Bible. Acting. పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తున్నా, ఓ బైబిల్ చదువుతున్నా నటిస్తున్నా. Hallelujah. హల్లెలూయా. The acting Christian cannot enter the kingdom of God. The true Christian will be enter the kingdom of God. నీ నటన పరలోక రాజ్యానికి తీసుకెళ్లదు, సత్యమైన నీ జీవితమే ఆ రాజ్యానికి తీసుకెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. Jesus now searching the fruit in your life. యేసయ్య మీలో ఫలాలు చూడాలని కోరుకుంటున్నాడు. Without fruit, how can you live this earth? ఫలాలు లేకుండా ఎలా నువ్వు భూమి మీద బ్రతకగలుగుతావు? Oh, we have to bear the fruit for the Jesus Christ. యేసుక్రీస్తు కొరకు ఆయన పిల్లలుగా ఫలాలు ఫలించాలి. Jesus was thirsty on the cross. యేసయ్య ఆ శిలువ మీద దప్పిగొన్నాడు. He was hanging on the cross. ఆయన శిలువ మీద He is వేలాడుతున్నాడు. so thirsty. ఆయన దప్పిగొనుచున్నాడు. For which purpose he was thirsty? ఎందుకు ఆయన దప్పిగొనుచున్నాడు He is తెలుసా? going to be win all the souls. ఎందుకో తెలుసా? ఆయన ఈ లోకంలో అనేకులను రక్షించడానికి. Jesus waiting for you.
దేవుడు నీ కొరకు వెయిట్ చేస్తా He ఉన్నాడు. is interceding in the right hand of the Father. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. Father, wait, my daughter will come bring the fruit. My son will be bring the fruit. So Jesus is interceding in the right hand of the Father in heaven. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన ప్రార్థిస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నా పిల్లలు మంచి ఫలాలు ఫలించాలి అని. In chapter 21:43 what says, 21వ అధ్యాయము 43వ వచనం సెలవిస్తుంది. therefore I tell you that the kingdom of God will be taken away from you and given a people who will produce its fruit. ఆయన అంటున్నాడు, కాబట్టి దేవుడి రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యుడని మీతో చెప్పుచున్నాను. Those who give the fruit for the God will be taken all the gifts and give to other peoples. ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో మీరు ఫలములు ఫలించకపోతే ఆయన కొన్ని ఫలాలు తీసి ఎవరైతే ఫలిస్తున్నారో వారికి తీసుకెళ్ళి ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. లూకా సువార్త 13. Luke chapter 13 13వ అధ్యాయం and 6. What 6 and 6వ 7? వచనం. మరియు ఆయన See, there was one man, he was having a vineyard, ఒక మనుషుడికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. but there is no any reply, there is no any fruit at all. కానీ ఆ పండ్లు వెదక వచ్చినప్పుడు ఆ అంజూరపు చెట్టుకు పండ్లు లేవు. There was a fig tree in the midst of the vineyard. అక్కడ ఏముందంటే ద్రాక్ష తోట ఉంది. That fig tree could not able to give any single fruit. చూడండి, ఆ ద్రాక్ష తోటలో ఏమున్నది అనంటే వ్యర్థమైన చెట్టు ఒకటి ఉంది. దాని వలన ఆ ఫలాలు ఫలించట్లేదు. Master told, why this tree is destroying the field? ఎందుకు ఈ పనికి రాని చెట్టు నీ ఫలము లేకుండా చేస్తుంది? And cut it down. దాన్ని నరికేయ్. So the labor says, అక్కడ ఉన్న పనివాడు only 1 year. ఒక్క సంవత్సరం, Give me 1 year. ఒక సంవత్సరం I will సమయం. do something special for the tree. అయ్యా, ఈ ఎరువు నెట్టివేయుటకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. దాని తర్వాత ఫలిస్తే ఉంచుతా, లేకపోతే నరికేస్తా. Whether he will give the fruit or not, I will be cut it down. అందుకే 9వ వచనంలో అన్నాడు, ఇదిగో అది ఫలించినా సరి, లేని ఎడల నరికి వేయించుమని అతనితో చెప్పాను. Hallelujah. హల్లెలూయా. Jesus also waiting for us. యేసయ్య మన కొరకు Waiting చూస్తున్నాడు. for us. You must have to bear the fruit for the Jesus Christ. నీవు యేసు కొరకు ఫలాలు ఫలించాలి. John Gospel chapter 15 యోహాను సువార్త 15వ అధ్యాయం verse 2. 2వ వచనము ఈ విధంగా If రాయబడింది. any tree could not able to give the good fruit, he will cut it every branch and that bear the fruit, while every branch that does not bear the fruit for the browns. నాలో ఫలింపడి ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను If any తీసివేయును. tree will give the fruits, the master will give special attention for that one. ఏదైతే ఫలములు ఇస్తాడో ఆ ఫలములు ఇచ్చే చెట్టుకు ఆ యొక్క యజమాని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. So the verse 4 says, remain in your fruits. అక్కడ 4వ వచనములో రాయబడి నాయందు నిలిచియుండుడి. Verse 5 says, I am the true vine. ఆయన అంటాడు, ద్రాక్షావల్లిని నేను. Jesus says, I am the vine. ద్రాక్షావల్లిని నేను. If you abide with me, you will be bring the more fruits. ఇదిగో మీరు నాతో అంటు కట్టబడి ఉంటే చాలా ఫలాలు The Bible ఫలిస్తారు. says, without Jesus Christ, you cannot do anything. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. In this world, ఈ లోకంలో without Jesus Christ, యేసుక్రీస్తు you లేకుండా cannot be success. నీవు
వర్ధిల్లవు. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, without me you cannot able to do something. నాకు వేరుగా ఉండి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నావు కానీ కాదు. If you are with Jesus Christ, యేసుతో ఉంటే you can do all things will be success. నువ్వు పట్టుకున్నదల్లా దేవుడు దాన్ని సక్సెస్ చేస్తాడు. Amen. హల్లెలూయా. Verse 8 says, 8వ వచనం, this is to my Father glory that you bear much fruit, showing yourself to my disciple. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, అప్పుడు మీరు నా శిష్యులని తెలియబడుతుంది. If you are bringing fruit for the glorification God, and Father will be so happy and Jesus will be so happy. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. Hallelujah. హల్లెలూయా. Become you are the disciple of the Jesus Christ. అప్పుడు ఏమైతే తెలుసా, మీరు నా శిష్యులు అవుతారు. Amen. The హల్లెలూయా. verse 16 says, 16వ వచనం, you did not choose Jesus Christ, Jesus only choose you. మీరు యేసయ్యను ఏర్పరచుకోలేదు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును మీరు ఫలములు నియమించుటకు నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని You thinking నియమించుదును. that I am only come to Jesus Christ. No. మీరు అంటారు, నేను వచ్చాను ఆయన దగ్గరికి అంట. Jesus searched you and he came to you. ఆయన నిన్ను వెతికి రక్షించాడు. There is one song in the Tamil. తమిళ్లో ఒక పాట ఉంది. பாவங்கள் போக்கவே சாபங்கள் நீக்கவே பூமியில் வந்தாரையா, மனுஷனை மீட்கவே சொர்க்கம் சேர்க்கவே சிலுவையை சுமந்தாரையா. நாம் தேடி போகவில்லை, என்ன தேடி வந்தாரையா. நான் தேடி போகவில்லை, என்ன தேடி வந்தாரையா. தங்கத்தை கேட்கவில்லை, வைரத்தை கேட்கவில்லை, உள்ளத்தை கேட்டாரையா. ஆஸ்தியை கேட்கவில்லை, அந்தஸ்தை கேட்கவில்லை, உள்ளத்தை கேட்டாரையா. தங்கத்தை கேட்கவில்லை, வைரத்தை கேட்கவில்லை, உள்ளத்தை கேட்டாரையா. ஆஸ்தியை கேட்கவில்லை, அந்தஸ்தை கேட்கவில்லை, உள்ளத்தை கேட்டாரையா. No. Jesus came for us. నీవు ఆయన కొరకు రాలేదు, ఆయన నీ కొరకు వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. That's why we are here. అందుకే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం. What we have to do? మనం ఏం చేయాలి ఇప్పుడు? Bring fruit for the Jesus Christ. మంచి ఫలాలు ఫలించుదాం. Amen. ఆమేన్. Without fruit, ఫలాలు లేకుండా not success. మనం వర్ధిల్లం. If the tree is there, he must be bear the fruit. ఒకవేళ చెట్టు ఇంటి దగ్గర ఉందంటే అది ఫలించాలి. Why God saved you? అదే దేవుడు చెప్తా ఉన్నాడు, To bring the fruit for the Jesus Christ. యేసు యొద్దకు ఫలాలు తీసుకొని రండి. Hallelujah. హల్లెలూయా. You are simply coming and going, simply coming and going, simply coming and going. What is the benefits? ఓ రావడం పోవడం కాదు, నువ్వు ఫలాలు ఫలించాలా. Amen. ఆమేన్. You bear the fruit for the Jesus Christ and you bear the fruit for the church. And then only you can see the reward in the heaven. నీవు ఫలాలు ఫలించాలి, అప్పుడు మాత్రమే దేవుని యొక్క బహుమానాన్ని పొందుకుంటావు. Hallelujah. హల్లెలూయా. Revelation chapter 22:2 what says? Revelation, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. there is a tree every month produce the fruit. అక్కడ మనకు ఒక చెట్టు కనబడుతుంది, ప్రతి నెల కూడా Somebody can read కాపు it. కాస్తది. Somebody can read it. ఎవరైనా చదువుతారా? 22వ అధ్యాయం 2వ వచనము. 2. ప్రకటన గ్రంథం. Down the middle of the great street of the city, on each side the river stood on the tree of the life, bringing the 12 crops of the fruit, yielding its fruits every month, and that the leaves of the tree are of the healing of the nation. చూడండి, ఆ దూత నాకు చూపెను, ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను, అది నెలకు ఫలించు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనులను స్వస్థపరచుటకై
వినియోగించుదురు. Amen. హల్లెలూయా. So 12 month, 12 kind of the fruits we have to give. ఇక్కడ నేను చివర్లో మాట చెప్తున్నా, 12 నెలలు 12 ఫలాలు మనం ఫలించాలా. And also the leaf is healing power. చూడ, ఆ చెట్టు యొక్క ఆకులకు ఏ శక్తి ఉంది? స్వస్థత పరిచే శక్తి ఉంది. Amen. ఆమేన్. 2 months before the month of May, we had one of the meeting in our church. 2 నెలల క్రితము మా చర్చిలో ఒక మీటింగ్ అయింది. There was one pastor from the out of the country. ఒక పాస్టర్ గారు బయట దేశం నుండి వచ్చాడు. So we gave the time to preach him. ఆయన మేము సమయం ఇచ్చాము, అయ్యా వాక్యం చెప్పండి అన్నాం. And he took his mic. మైక్ తీసుకున్నాడు. He told to people, ప్రజలతో ఇలా చెప్పాడు, today ఈ రోజు the meeting will be go up to 12 o'clock. మా మీటింగ్ 12 గంటల దాకా అయిపోతుంది అని చెప్పాడు. After only I will be pray for everyone. 12 అయిన తర్వాత మాత్రమే మీకు ప్రార్థన We చేస్తాను will చెప్పాడు. take time and pray for everyone. నేను 12 తర్వాత మీకు ఒక్కొక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా అన్నాడు. If anybody wants to go, you free to go. ఎవరైనా ఇక నేను అప్పటిదాకా ఉండలేనంటే డోర్ తీసుకొని పోండి అని చెప్పిండు. If anybody want to go and meet the collector, IAS, IPS and the what is the chief minister, you will be free to move. మీరు చూడండి, ఎవరైనా ఐఏఎస్ దగ్గరికి కానీ లేకపోతే చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు అంత సులువుగా వెళ్తావా? Hallelujah. హల్లెలూయా. He told like that. ఆయన ఇలా చెప్పేశాడు. That 12:30 is going on, 1 o'clock is still people are standing and they want to pray with him. 12 అయిపోయింది, 1 గంట అయింది, ఒక్కరు కదలట్లేదు. ఎందుకు అంటే అయ్యగారు మాకు ప్రార్థన చేయాలి. Hallelujah. హల్లెలూయా. Because tomorrow that pastor want to go the country. ఎందుకంటే మళ్ళా పాస్టర్ నాలాగా ఇప్పుడు నేను పోయేటట్టు ఆయన తిరిగిపోవాలా. Hallelujah. హల్లెలూయా. After that when he will come we do not know. అప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడో మళ్ళీ తెలియదు. So people are standing. ప్రజలందరూ నిలబడ్డారు. My daughter was translating for him. ఆయన కొరకు నా కుమార్తె తర్జుమా చేస్తుంది. The people are saying all the requests to him. ప్రజలందరూ కూడా అయ్యా అని అడుగుతున్నారు. The family they came, they are praying for the whatever the God is revealing about to them, they are telling and praying. వాళ్ళు అడుగుతా ఉన్నారు, అయ్యా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయి అని అడుగుతా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. See, if you have the stomach pain, you have to take medicine. కడుపు నొప్పి ఉందనుకో ఏం చేయాలి? మనము మందులు తీసుకోవాలా. If don't have any stomach pain, కడుపు నొప్పి లేదనుకో, but one day stomach pain will come. ఖచ్చితంగా ఏదో ఒక రోజు కడుపు నొప్పి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. But this is the time we are going to be pray for all of you. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక ప్రార్థన చేయమని అడుగుతాం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Say amen. ఆమేన్. Why these people are simply sitting? ఎందుకు మీకు అర్థం అవట్లేదా? సప్పుడు చేయట్లేదు, ఆమేన్ అనట్లేదు. That auntie is sitting like that, this sister. ఈ ఆంటీ ఇలా పెట్టుకొని ఎట్లా ఎప్పుడైపోతుందా ఈ తలకాయ No నొప్పి? smile. నవ్వుతలేదు. ఏం చేయాలి? మహిళ In my church సంఘంలో I used to take the first 2 line must be very smile. ముందు 2 లైన్లు ఉన్నోళ్ళు మీకు నవ్వు రాపోయినా nవ్వుతా ఉండాలి. I will say get up, go back. నేను అంటాను నవ్వకపోతే Because- పో అంటాను. Because by looking the preaching will not come to me. నేను నవ్వకపోతే నాకు మెసేజ్ రాదు. See that surrounding people, they do not know they are very bad. అక్కడ 4 లైన్లు ఉన్నోళ్ళు ఏం జరుగుతుందో, ఎందుకు వచ్చిండో ఈయన చూస్తే, Why you came? ఎందుకు వచ్చినావు? All energy you gone the field. పొద్దనక చాలా మంది పొలంలోకి వెళ్ళిరు. మీరు All the work, what is washing and cooking and making and cutting, everything is gone. మేము పోతిమి, వస్తుమి, ఇంటికాడ వండుకుంటుమి, కడిగెత్తిమి, తింటిమి, వత్తిమి. But when you are in the temple of God, God will reveal and renew your strength. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీకు నూతన బలం ఇవ్వబోతున్నాడు. So we are going to be pray for you. ఇప్పుడు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. We pray for everybody. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన See, చేస్తున్నా. the Spirit of God revealed to us. మాకు ఆత్మలో దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. Here many of them have the sickness. ఇక్కడ ఉన్న చాలా మందికి అనారోగ్యం ఉంది. The Spirit of God told us, ఆత్మదేవుడు మాకు ఒక విషయాన్ని చెప్పాడు. someone have the cancer.
క్యాన్సర్ ఎవరికన్నా ఉందా ఇక్కడ? stone in kidney, కిడ్నీలో స్టోన్స్ ఎవరికన్నా ఉన్నాయా? barren women, సంతానం లేని వాళ్ళు ఉన్నారా? debtors, అప్పులు కలిగిన వాళ్ళు ఉన్నారా? no place, no home, ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? sugar and BP, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఉన్నారా? all alcohol addiction, ఇక మద్యము మానుకోలేని వాళ్ళు ఉన్నారా? the night time no sleeping, రాత్రి నిద్ర పట్టని వాళ్ళు ఉన్నారా? any kind of sickness. ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే Today God going to be give deliverance. నేను ఈ రోజు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈ రోజు నుండి విడుదల జరగబోతుంది మీకు. Luke chapter 4 verse 40 says, లూకా సువార్త 4 verse 40. 4వ అధ్యాయం 40వ వచనం సెలవిస్తుంది. In the evening time, there was a great multitude people came to Jesus Christ. They had various disease, and Jesus lay his hands upon all the people. They became healed. సాయంకాలం అయినప్పుడు జనసమూహం అంతయు కూడా ఒక జనసమూహం యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చిన వారిలో నానా రకాలైన రోగాలు ఉన్నాయి. వారి మీద చేతులుంచి యేసు ప్రభు ప్రార్థన చేశారు. All are healed. ఎవరి మీద అయితే యేసయ్య చేయి పెట్టాడో అందరూ బాగుపడ్డారు. Hallelujah. హల్లెలూయా. Today God going to be give you deliverance. అదే విడుదల ఈ రోజు God జరగబోతుంది. going to be give you your healing power. అదే శక్తి నాకు నా సంఘములో ఇచ్చాడు. అదే మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. Don't read your Bible, just you listen to me, and if you want to write, you write it down. Mark chapter 2 verse 5 says, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనము, there was a paralytic man, అక్కడ ఒక పక్షవాయు and గలవాడు, Jesus see him, పక్షవాయు గలవాడిని he చూశాడు. forgiven his sin, పాపములు క్షమించాడు. pick up your mat and get up and go. ఆయన అన్నాడు, లేచి నీ పరుపెత్తుకొని నడు అన్నాడు. See, Jesus commanded to him. యేసయ్య ఆజ్ఞించాడు. Mark chapter 5 verse 25, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం, there was a woman 12 years, the bleeding problem, అక్కడ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ and ఉంది. she heard about Jesus Christ. యేసు ప్రభు గురించి విన్నది. She spent more money. ఆమె ధనమంతా వెచ్చించేసింది. She visited more doctors, డాక్టర్ల వల్ల అవ్వట్లేదు. but could not able to cure or any doctors. ఏ వైద్యుడు కూడా బాగు చేయట్లేదు. The illness became a worst. ఆ పరిస్థితి ఎలా అయిపోయిందంటే చాలా బక్కగా అయిపోయాది. ఇక చాలా విచారకరంగా She అయిపోయింది. doesn't have any strength at all. ఇక నిలబడడానికి కూడా బలం She became a లేకుండా very weakened woman. ఆమె చాలా బలహీనరాలైపోయారు. Listen very carefully, women. The sisters all listen carefully. స్త్రీలందరూ కూడా నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. Those who are backside, those who are front side, please listen carefully. వెనకాల ఉన్న వాళ్ళు, ముందున్న వారు, మధ్యలో ఉన్న వాళ్ళు వినండి. She very painfully and coming and near to Jesus Christ. యేసు ప్రభు దగ్గరికి చాలా నెమ్మదిగా జాగ్రత్తగా వస్తుంది. She touched the cloth of Jesus Christ. యేసయ్య యొక్క చెంగును ముట్టింది. All of a sudden the 12 years pain was gone. ఎప్పుడైతే యేసయ్య చెంగు దాకిందో 12 సంవత్సరాల ఆ బాధ అంతా కూడా వెళ్ళిపోయాయి. She recognized. ఆమె గుర్తుపట్టింది. Jesus stood over there. యేసయ్య అక్కడ నిలబడ్డాడు. Who touched me? యేసయ్య చుట్టూ చాలా మంది ఉన్నారు. Who touched me? ఎవరయ్యా నన్ను తాకారు అన్నాడు. The disciple asking the Jesus Christ, there are the multitude people are following Jesus Christ. How can you are asking who touched me? యేసయ్య చుట్టూ ఉన్న శిష్యులు అందరు నవ్వుతున్నారు. ఏంటయ్యా అందరు నీ మీద పడుతున్నారు, ఎవరు నన్ను ముట్టారు అంటున్నావు? Oh, your people are just coming and eating me, but there is a one man, one woman with their very painfully by faith they touched me. The power is gone from me. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు వచ్చి సులువుగా వచ్చి నన్ను ఇలా తాకుతూ వెళ్ళిపోతున్నారు, కానీ ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి విశ్వాసముతో నన్ను ముట్టుకున్నది, నాలో నుండి శక్తి వెళ్ళిపోవడం నేను చూశాను. Hallelujah. హల్లెలూయా. Very painfully, very fearfully she stood in front of the Jesus Christ. యేసు దగ్గరికి వచ్చినప్పుడు చాలా భయముతో దేవుని దగ్గరికి వచ్చింది. And Jesus said to that woman, ఆ స్త్రీతో చెప్పాడు, my dear daughter, నా ప్రియమైన కుమార్తె, you are free from all the sickness. నీ రోగము నుండి నీకు విడుదల By కలిగిపోయింది. your faith you healed. నీ విశ్వాసమే నిన్ను బాగు Your చేస్తుంది. faith healed. ఈ రాత్రి మీ విశ్వాసమే మిమ్మల్ని బాగు Go చేస్తుంది. peacefully home.
మీ ఇంటికి సమాధానం కలిగి వెళ్తారు. Hallelujah. హల్లెలూయా. The same chapter, Mark chapter 5 verse 35. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. And there is a man named called Jairus. అక్కడ యాయిరు ఇల్లు చూస్తా. That the daughter was died. యాయిరు కుమార్తె మరణావస్థలో ఉంది. But Jesus told to Jairus, యాయిరుతో చెప్పాడు, do not afraid. భయపడకు, Be courage. ధైర్యంగా ఉండు, I am with you. నేను నీతో ఉన్నాను, I am coming your home. నేను నీ ఇంటికి వస్తున్నాను. And Jesus replied to people, యేసుతో she did యాయిరు not అన్నాడు, die, she is sleeping. ప్రభువా ఆమె చనిపోలేదు కానీ నిద్రిస్తున్నది. And Jesus went his home. యేసయ్య ఇంటికి వెళ్ళాడు. He catch her and the small daughter hands. ఆ కుమార్తె చేయి పట్టుకున్నాడు. Talithakum. ఆ తలితాకుమి అన్నాడు. It means దానికి అర్థం ఏంటంటే get up. లే అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Oh, the dead girl became alive. ఏమైంది తెలుసా? చనిపోయిన ఆ బిడ్డ తిరిగి లేచి కూర్చున్నది. People were amazed. ప్రజలు ఆశ్చర్యపోయారు. She was a 12 years old girl. 12 సంవత్సరాల బిడ్డ. See, our Jesus is a marvelous Jesus. మన యేసయ్య మహిమాన్వితుడు. Tonight he going to be touch you. ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ అదే దేవుడు తాకబోతున్నాడు. He going to become near to you. ఆయనే నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Say amen. ఆమేన్ అని చెప్పండి. See, there is the Bible, the people were shouting like anything. బైబిల్లో చూస్తే ప్రజలందరూ కేకలు వేసినట్టుగా చూస్తాం. Hallelujah. హల్లెలూయా. We have to shout for Jesus Christ. దేవుని కొరకు కేకలు వేయాలా. Don't shout simply, ఏదో ఒట్టిగా అరవడం కాదు, but shout in the temple of God. దేవుని ఆలయంలో కేకలు వేస్తూ The స్తుతించాలి. heaven will be listen your voice. దేవుడు మన స్వరాన్ని వింటాడు. In the Mark chapter 7 verse 33 to 34 says, మార్కు సువార్త 7వ అధ్యాయం 33వ వచనం there చెప్తుంది. was a deaf man, అక్కడ చెవిటివాడు ఉన్నాడు. and Jesus took him to outside. ఆ బయటికి తీసుకెళ్లి He spit the floor and he make it some kind of this, he put it in, applied in the eyes. అక్కడ గుడ్డివాడు చెవిటివాడు ఉన్నాడు కదా, కిందికి ఆయన తీసుకెళ్లి బయటికి తీసుకెళ్లి ఆ మట్టి మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మి తీసుకొని వాని ముఖానికి కన్నులకు రుద్దగా Jesus said, Ephata. ఎప్పాతా అన్నాడు. It means open. ఎదుగో నీ కన్నులు తెరువు అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today God going to be open your womb. నీ యొక్క గర్భములను దేవుడు తెరవబోతున్నాడు ఈ రాత్రి. Today God going to be open the new door for your life. నీ కొరకు ఒక మంచి ద్వారం తెరిచాడు బ్రదర్. There is a debtor, some people are debtor. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా అప్పులున్న వాళ్ళు ఉన్నారు. They are struggling in the finance crisis. నీవు ఎంత సంపాదించినా చినిగిపోయిన సంచిలేసిన There are some people sitting over here the all night you are could not able to sleep well. కొంతమంది ఇక్కడ ఉన్నారు, రాత్రి మీకు నిద్ర పట్టట్లేదు. Love Jesus Christ. యేసును ప్రేమించు. Repent yourself. మారు మనసు పొందు. Bring fruit for the Jesus Christ. యేసు క్రీస్తు కొరకు జీవించు. Jesus purposely saved you. ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను రక్షిస్తాడు. Don't waste your life. నీ జీవితాన్ని పాడు చేసుకోకు. Don't simply waste your time. నీ సమయాన్ని వృధా చేయకు. And read the Bible and bring the fruit for the Jesus Christ. ఇక చివరిగా బైబిల్ చదవండి, మీ ఫలములను మీరు ఫలించండి. Please stand up. Yeah. Okay. సో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ. అయ్యగారు మనందరి కొరకు ప్రార్థన చేస్తాడు ఈ రాత్రి. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. మరి ఈ 3 రోజులు కూడా మనతో ఉండి 4 రోజులు మనతో ఉండి వారు వాక్యం అందించారు కనుక గట్టిగా చప్పట్లు